ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. సింహరాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సర విశేష శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు సింహరాశి వారందరికీ బ్రహ్మతత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బ్రహ్మతత్వం అనగానే ఓమో ఇదేంటి బ్రహ్మ అని అనుకోవద్దండి. రకరకాల మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మతత్వం అంటే లక్ష్మీ అమ్మవారు బ్రహ్మ స్వరూపం అంటారు. అంటే ఆనందమైన స్వరూపం. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్నిసార్లు మనకు కావాల్సిన వస్తువులు మనకు దగ్గరలో ఉంటాయి, కొన్నిసార్లు మనకు కావాల్సినవి కొంచెం దూరంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు కావాల్సినవి ఇమ్మీడియట్గా వస్తాయి, కొన్నిసార్లు మనకు కావాల్సినవి కొంచెం దూరంగా వస్తుంది. అలా దగ్గరగా ఉన్నా దూరంగా వచ్చినా కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడాను మనమందరం ఆనందభరితంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. సింహరాశి వాళ్ళు వాళ్ళ ముఖం పైన ప్రతి నిమిషం చిరునవ్వు ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేదే ఈ భావన. ప్రతి దాంట్లో మనం అత్యంత పవిత్రమైన దృష్టితో చూడాలి, శోభాయమానంగా ప్రతిదీ మనకు కనపడాలి. ఈ యొక్క భావన మన దగ్గర ఉంటూ అదే బ్రహ్మతత్వం, అదే బ్రహ్మ జ్ఞానం అంటారు. మనకి స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ పర్టికులర్ సింహరాశి వారికి అలాంటి ఒక తత్వాన్ని ఇవ్వాలి, ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వారికి రాజ్యం దేహి అంటే వీళ్ళకి ఒక స్టేటస్, పవర్, అథారిటీ, ఒక సింబల్, ఒక దర్పం, ఒక రాయాలిటీ లాంటి వీళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ మాటకి 1,000 మంది కట్టుబడి ఉండాలి. అలానే వీళ్ళకి ప్రతిదీ కూడా అనుకూలంగా వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఎదురనేది లేకుండా ఈ రాశి వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సామర్థ్యాన్ని రాజ్యం దేహి అమ్మవారి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి కృపా కటాక్షం వల్ల ఇంట్లో ధనం ఉండాలి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ధనం ఉండాలి, వాళ్ళు కనుక బ్యాగులు మోస్తూ ఉంటే క్యారీ బ్యాగులు వాటిలో ధనం ఉండాలి, ఆఫీస్ బ్యాగులు కనుక మోస్తూ ఉంటే అందులో ధనం ఉండాలి. ఒకవేళ షాపింగ్కి వెళ్తే షాపింగ్లో మీరు వాడే వాలెట్లో, యూపీఐలో ప్రతి దాంట్లో ధనం ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో ధనం ఉండాలి. ఇన్ కేసు మీరు కనుక మీ శత్రువు ఇంటికి వెళ్తే మీ శత్రువు ఇంట్లో కూడా ధన ప్రవాహమై ఉండాలి. అలా స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ధన వృష్టి కురిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా